ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో పరమ తండ్రిని ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించడానికి నిత్యత్వానికి వారసులుగా జీవితాలు ఆయత్తపరచుకోవటానికి దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా బ్రతుకులు దిద్దుకోవటానికి దేవుని కొరకు బ్రతకటానికి ప్రేమతో దేవదేవుని పాదశాలకి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాలకు, యవనస్తులకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. వాక్యాన్ని వినుట ద్వారా కలిగినటువంటి విశ్వాసం మన దగ్గర ఉంటే, విశ్వాసానికి తగినటువంటి సత్క్రియలు చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? అమ్మాయి యవనస్తురాలే. ఆమె యొక్క అసలు పేరు తబిత. కానీ సంఘము పెట్టినటువంటి ముద్దు పేరు దొర్క. దొర్క అనేటటువంటి ఆ నామానికి అర్థం లేడి. అంటే సంఘంలో ఎలా పనిచేసేదన్నమాట. ఆమె ఒక లేడీ గంతులు వేసుకుంటూ ఎంత చురుకుగా ఉంటుందో అంతగా సంఘంలో దేవుని యొక్క మహిమ కొరకు దైవ కార్యాలు ఆ విధంగా జరిగిస్తూ ఉండేది. తోటి సహోదరి సహోదరుల పట్ల చూపాల్సినటువంటి ప్రేమ చూపుతూ ధర్మకార్యాలు జరిగించేది. దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు జగత్పునాదికి ముందు నిర్ణయించినటువంటి సత్క్రియలు చేసేది. ధర్మకార్యాలు చేసేది, సత్క్రియలు చేసేది. ఆమె కాయిలో పడి చనిపోగా శవాన్ని మేడగదిలో ఉంచారు, స్నానం చేయించి. ఆమె గురించి, ఆమె ద్వారా, ఆమె చేసినటువంటి ధర్మకార్యాల ద్వారా మేలు పొందినటువంటి వారు ఏడుస్తున్నారు. సంఘం అంతా ఏడుస్తుంది. మీరు కావాలంటే చూడొచ్చు. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నేర్చి. నిజంగా విశ్వాసం ఉండి విశ్వాసానికి తగినటువంటి దేవుడు నిశ్చయించిన సత్క్రియలు చేసేవారంటే జీవన విధానం ఎలా ఉంటుంది? వచ్చి కూర్చుండి పోయేటటువంటి పరిస్థితులు ఉండవు. అది అసలు క్రైస్తవ జీవితమే కాదు. మీకు అర్థమవుతుందా? అయితే దొర్క దగ్గర సత్క్రియలు ఉన్నాయి, ధర్మకార్యాలు ఉన్నాయి.
తోటి మనుషుల పట్ల చూపేటటువంటి ప్రేమతో చేసే వాటిని ధర్మకార్యాలు అంటారు. దేవుడు నిశ్చయించి దేవుని యొక్క మహిమ కొరకు జరిగించాల్సినటువంటి కార్యాలను సత్క్రియలు అంటారు. ఈ విధమైనటువంటి జీవితం అలవడాలి అని అంటే నీ విశ్వాసానికి నువ్వు విధేయత చూపిస్తే, అసలు విశ్వాసం అనేది ఉంటే, అది ఒంటిగా ఉండదు. అసలు విశ్వాసం లేకుండానే నేను విశ్వాసం అనుకునేటటువంటి భ్రమ ఉంటే నీ కర్మ. దానికి దేవుడు కూడా ఏం చేయలేడు. మీకు అర్థమవుతుందా? అయితే 10వ అధ్యాయానికి మనం వచ్చామనుకోండి. దేవదూతే దేవుని చేత పంపబడి కొర్నేలి అనేటటువంటి ఇటలీ పట్టణంలో శతాధిపతి దగ్గరికి దేవదూత దేవుని చేత పంపబడ్డాడు. పంపబడితే ఆ దేవదూత వచ్చి కొర్నేలితో మాట్లాడుతున్నాడు. 4వ వచనం, క్షమించండి, 3వ నుంచి చదువుతున్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుడు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాడు. ఇతని దగ్గర ఏమున్నాయి? భక్తిపరుడే. ఇతని దగ్గర ఉన్నాయి ఏంటంటే ప్రార్థనలు, ధర్మకార్యాలు, సత్క్రియలు. రెండూ కావాలి. దేవుని కొరకు చేసేటటువంటి సత్క్రియలు మన దగ్గర ఉండాలి. తోటి సహోదరులను, ఇరుగు పొరుగు వారిని ప్రేమించి వారి పట్ల చేయాల్సినటువంటి ధర్మకార్యాలు మన దగ్గర ఉండాలి. మొదటి వారాన్ని మొదలెట్టారు ఆలస్యంగా రావటం, అది సత్క్రియ కాదు. ఆరాధన ఏ సమయానికో సమయం నిర్ణయించబడింది. నువ్వు ఎప్పుడు లేస్తావో, ఎప్పుడు సిద్ధపడతావో, ఎప్పుడు వస్తావో అనేది నాకు అనవసరం. దేవుడు పట్టించుకోడు. కానీ ఎప్పుడైతే టైం నెగ్లెక్ట్ చేస్తున్నావో, నిర్లక్ష్యం చేస్తున్నావో, నువ్వు సత్క్రియలను నిర్లక్ష్యం చేస్తున్నావు. సత్క్రియలు లేదు. వచ్చినవాడు దేవదూత వాస్తవానికి దైవిక సంగతులు ఎరుగనటువంటి వాడు కాడు. అయినప్పటికీ ఒక సలహా ఇస్తున్నాడు. యొప్పేకు మనుషులను పంపు. సముద్రపు ధరలో ఉన్నటువంటి చర్మకారుడు అనేటువంటి సీమోని ఇంట్లో పేతురు అనేటటువంటి వాడు ఉన్నాడు. అతన్ని పిలిపించుకుంటే నువ్వే సత్క్రియలు దేవుని కొరకు చేయాలో నేర్పిస్తాడు. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు మాత్రం నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధానానికి చేరాడు. నీవు ధర్మకార్యాలు కనుగొన్నావు కానీ దేవుని కొరకు చేసేటటువంటి సత్క్రియలు లేవు. దేవుని సన్నిధికి ఆలస్యంగా రావడం అనేటటువంటిది సత్క్రియ కాదు, నిర్లక్ష్యం. దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని యొక్క కార్యక్రమం అన్నా లెక్కలేని తను. ఇష్టం వచ్చినప్పుడు లేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా రెడీ అవుతారు, ఇష్టం వచ్చినట్టు కూడా వస్తుంటారు అన్నమాట. మీకు అర్థమవుతుందా? కనుక దైవ సంగతులు ఎరిగినటువంటి దేవదూత కొన్ని మీకు బోధించవచ్చు. దేవుడు క్రీస్తునందు చేసినటువంటి నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి అధికారాన్ని సంఘానికి ఇచ్చాడు తప్ప దేవదూతకి ఇవ్వలేదు.
కనుక దేవునికి తెలుసు ఈ సందర్భంలో నేను మాట్లాడటానికి నాకు అధికారం లేదు కనుక, నాకు ఇవ్వలేదు కనుక ఐ మస్ట్ బి కీప్ క్వైట్, నేను మౌనంగా ఉండాలి. నేను అనుకుంటూ అనుకోవచ్చు, వచ్చాడు కదా పని కట్టుకొని నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు కదా, చెప్పేది 4 ముక్కలు చెప్పేస్తే వదిలిపోతుంది కదా అనుకోవచ్చు. సంఘానికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఏ ఒక్కరూ తీసుకోరు. ఆఖరికి దేవుడు కూడా తీసుకోడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తీసుకోడు. పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు ఎవరు బోధించాలి? సంఘం వెళ్ళి బోధించాలట. అక్కడ ఉన్నటువంటి దేవుడు బోధించడట, అక్కడ ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధించడట. జ్ఞానవంతం వారిదే. అధికారం సంఘానికి ఇచ్చారు కాబట్టి వారు బోధించేటటువంటి అధికారాన్ని కోల్పోయారు. ఇచ్చినటువంటి అధికారాన్ని మళ్ళా దొంగిలించే అవకాశం దేవుడు తీసుకోవడం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీసుకోవడం. కనుక సంఘాన్ని అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ దేవుడు ఇచ్చినటువంటి శక్తులను చేస్తూ ఉండగా దేవుడు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. గత కాలమంతా వచ్చి కూర్చుండి ఎలా వెళ్ళిపోయారో ఈ నూతన సంవత్సరంలో కూడా అలాంటి తీర్మానం తీసుకునే మీరు అడుగుపెట్టుంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానంలో దరిద్రులు, విశ్వాసంలో దరిద్రులు, భక్తిలో దరిద్రులు ఏముండదు. ఆత్మ సంబంధమైన జీవిత విధానం అంతా కూడా దేవుని దృష్టిలో దరిద్రమే. మీరు అర్థమవుతుందండి, ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉండదు. మనకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ ఎదుగుదలలో మనకి ఇవ్వబడినటువంటి హైయెస్ట్ పాయింట్ క్రీస్తు సారూప్యం, క్రీస్తు యొక్క స్వరూపాన్ని పొందటం. క్రీస్తు స్వరూపాన్ని పొందితేనే దేవునికి ప్రియమైనటువంటి కుమారుడివి, కుమార్తెవు. యేసుక్రీస్తు దేవునికి ప్రియమైనటువంటి కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు అని క్రీస్తు ప్రభువుని గురించి ఉచ్చరించారు. నిన్ను నన్ను గురించి కూడా దేవుడు నా ప్రియమైనటువంటి కుమారుడు, నా ప్రియమైనటువంటి కుమార్తె అని మనల్ని కూడా దేవుడు సంబోధించాలి అని అంటే క్రీస్తు ఈ భూమి మీద ఉండగా 33.5 సంవత్సరాల్లో ఎలాగూ జీవించారో మనము కూడా అలాగూ జీవిస్తేనే దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, దేవునికి ప్రియమైనటువంటి కుమార్తెలుగా మనం గుర్తింపు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదనకుండా వస్తుంటాం, కూర్చుంటూ వెళ్తూ ఉంటాం. But there is no any identification in the sight of God. దేవుని దృష్టిలో ఏ గుర్తింపు ఉండదు, గుర్తించే ప్రసక్తి లేదు. ఒక పనికిరాని వస్తువులా మిగిలిపోతామంటే, దేవునికి పనికిరాని వస్తువులా మిగిలిపోతాం. అట్టి పరిస్థితులు నువ్వు వచ్చినావు అంటే రాకపోయినావు అంటే అర్థమవుతుందా? వచ్చినామంటే రాకపోయినామంటే దేవునికి పనికిరాని స్థితిలో వచ్చి కూర్చుంటే ఏం చేస్తావు? ఇక్కడ ఏం చేస్తావు? వచ్చి కూర్చుని వెళ్ళిపోతావా? వింటుండగా తగిన ఆలోచన మీకు కలుగుతూ ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. ఏమంటున్నాడు? కావాలంటే 33వ వచనం చూడండి. వచ్చినటువంటి పేదలతో మాట్లాడుతున్నాడు. మీ గోపకుంటే చదువుకోండి. తర్వాత వెంటనే నిన్ను పిలిపించదని ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చుని ఉన్నామని చెప్పారు. ప్రభు
ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటానికి ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చుని ఉన్నామని చెప్పాను. బోధించేవాడికి టైం నిర్ణయిస్తున్నారండి, కార్యక్రమాన్ని నిర్వహించేవారికి. ఎంతసేపు 31 రాత్రి చీర తీసుకోవడానికి వస్తుంది ఆ సహోదరు అనుకున్నా, రాలేదు. రేపు 10వ తారీఖునైనా వస్తారో రారో ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నా. నిన్న ఉదయం తెల్లవారుజామున ఎగిరిపోయింది. ఈ నూతన సంవత్సరంలో నేను ఇవ్వబోయే చీర స్వీకరించడానికి ఆమె లేదు. ఇహలోక యాత్ర ముగించి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆమె జీవించిన జీవితాన్ని బట్టి క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో జీవ పునరుద్ధానమా, తీర్పు పునరుద్ధానమా, గాడ్ విల్ డిసైడ్. దేవుడు నిర్ణయిస్తాడు. మేము అర్థమవుతుందా? జీవితంలో ఏదో అనుకుంటాం, సాగుతుందిగా. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. తాను ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలిచిందని. మన జీవితానికి అనుకూలమైనటువంటి వైఖరిలో దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావో, ఏం ఇష్టపడుతున్నావో అదే ఇస్తాడు. వేరే జీవితాన్ని నీకు ఇవ్వడం, నువ్వు కోరుకున్నదే నీకు ఇస్తాడు. నువ్వు తినాలనుకుంటే తినే, ఏం చేయాలో నాకు తెలుసు. ఇది ఆదాముతో చెప్పింది. కాబట్టి సత్క్రియలు చేసేవారిగా మనల్ని చేయటానికే క్రీస్తు ప్రభు శిలువలో తను తాను అప్పగించుకుంటా. ఊరికినే తను తాను అప్పగించుకోలేదు. వచ్చి కూర్చొని వెళ్ళిపోబాబు, నేను పరలోకం తీసుకెళ్ళిపోతాను, నా నిత్య స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పలేదు. ఈ భూమి మీద ఉండగా బాధ్యత కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మలచబడి, గ్రంథం ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో దానికి అనుకూలమైనటువంటి జీవిత విధానాన్ని మనం జీవిస్తూ ఉంటే అప్పుడు పరలోకంలో అడుగుపెట్టడం అనేటువంటి పరలోకంలో అడుగు పెట్టేదాకా నువ్వు పొందినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉంటుంది. పరలోకంలో అడుగు పెట్టేదాకా ఎక్కడ తప్పటడుగు పడినా ఇంకా పరలోకంలో అడుగు పెట్టడానికి సరిపోదు. దేవుడు ఇష్టపడ్డాడు. కొనసాగే అవకాశం లేదు. రక్షణ కొనసాగే అవకాశం లేదు. కనుక సత్క్రియలు చేసేవారుగా మనల్ని ఉంచడానికి మన కొరకు ఏం చేశాడట? యేసుక్రీస్తు ప్రభు తను తాను అప్పగించుకున్నాడట. చూడండి, అపోస్తలుడైన పౌలు యెహోవా సువార్తికుడు అనేటువంటి తీతుకు రాస్తూ ఆ మాటను మాట్లాడతాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి క్రీస్తుని ఎరకముందు, క్రీస్తు దగ్గరికి రాకముందు, క్రొత్త జన్మ ద్వారా క్రీస్తులోనికి ప్రవేశించక ముందు మనం అందరము దుర్నీతి పరులమే, నీతిమంతులే కాదు. కొత్తగా జన్మించాలని
చెప్పుకున్న కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా దుర్నీతినే కొనసాగించే పరిస్థితి ఉంటే ఇందాకే చెప్పేశాను. దౌర్భాగ్యం, ఆత్మసంబంధమైనటువంటి దరిద్రులు, నీతి అంటే ఏంటో, దేవుని నీతి ఏంటో ఎరగనటువంటి వారు, నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు. అది వాక్యానికి విరుద్ధమా కాదనేది ఆలోచించరు. దేహ అవయవాల్లో పుట్టినటువంటి చేయాలనుకున్నటువంటి ప్రతి క్రియ జరిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. అది మంచిదా చెడ్డదా ఆలోచించరు. దుర్నీతి మనం ఎక్కడున్నాము? దేవుని దృష్టికి నీతిలో ఉన్న దేవుని నీతిలో ఉన్నామా, సాతాను యొక్క దుర్నీతిలో ఉన్నామా? నీతిలో, దేవుని నీతిలో ఉన్నామనుకుని సాతాను యొక్క దుర్నీతిలో కొనసాగేవారు ఉన్నారు. భ్రమ, అది వాస్తవం కాదు. మీరు అర్థమవుతుందా? కనుక క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా, ఆయన శిలువ రక్తంలో నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను, నీ మనస్సాక్షిని శుద్ధి చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి విడుదల చేస్తూ ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. దేవుని నీతిలో ఉన్నావా, సాతాను యొక్క దుర్నీతిలో ఉన్నావా? నీ తలంపులేంటో, నీ ఆలోచనలేంటో, నీ చూపులేంటో, నీ వినికిడేంటో, నీ మాటలేంటో, నీ నడతలేంటో, నీ క్రియలేంటో సమస్తము దేవునికి తెలుసు. వేషధారణొద్దు, నటనొద్దు, వాస్తవం దేవునికి తెలుసు. లేని విశ్వాసాన్ని ప్రదర్శించడానికి, లేని భక్తిని ప్రదర్శించడానికి అనేకులు భక్తి వర్ణమని చెప్పుకుంటారని కానీ దాని శక్తిని ఆశ్రయించలేరు. వేషం వీరు అనుకున్న దాన్ని జరిగించుకోవటానికి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. మీ పారంపర్యాచారం జరిగించు నిమిత్తమై మీరేం చేస్తారు? దేవుని వాక్యమును విసర్జిస్తారు. వేషధారణ. మీరు మీ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరం. కారణం ఏంటంటే మీరు నిర్ణయించుకునేటువంటి పద్ధతులు దైవోపదేశాలని భ్రమపడుతూ దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువే పలికినటువంటి మాట. ఏమి నా స్థితి నా దేవుని దృష్టిలో? ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ప్రతి క్షణంలో దేవుడిచ్చే ఆవిష్కారం, క్షణాల నుండి నిమిషాలకి, నిమిషాల నుండి గంటలకి, గంటల నుండి రోజులకి, రోజుల నుంచి వారాలకి, వారాల నుంచి నెలలకి, నెలల నుంచి సంవత్సరాలకి. దేవుని యొక్క మెప్పును పొందాలి అన్నా, దేవుని చేత విసర్జించబడాలి అన్న ఒక్క క్షణం చాలు. 1 సెకండ్ పనిరప్ప. నీ అకృత్యాలను బట్టి, నీ అన్యాయాలను బట్టి, నీ అక్రమాలను బట్టి, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే విధానాన్ని బట్టి ఒక్క క్షణంలో తృణీకరించేస్తాడు, విసర్జించేస్తాడు. అదే ఒక్క క్షణంలో ప్రియమైనటువంటి కుమారుడిగా, ప్రియమైనటువంటి కుమార్తెగా, తనకిష్టుడిగా హత్తుకుంటాడు. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ బిహేవియర్. నీ జీవితం మీద, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అది ఏ ఒక్కరూ కాలక్షేపానికి రావు. ఎలాగూ మునకేసేసాం కనుక వెళ్ళకపోతే బాగోదు అనే పద్ధతిలో రావద్దు. అలా వస్తూ ఉంటే మానేయండి, వచ్చే నష్టం ఏంటంటే నేను మానేస్తాను. అలాంటి పరిస్థితుల్లోనే కనుక నేను సేవ కొనసాగిస్తూ ఉంటే ఇక నిలవబడటానికి నేను అర్హుని కాదు.
ఏదైతే బోధిస్తున్నానో దాన్ని ఆచరించలేనటువంటి ఆత్మీయ బలహీనత నన్ను వెంటాడుతూ ఉంటే ఐఎమ్ డిజేబుల్ టు టీచ్ యూ, ఐఎమ్ డిజేబుల్ టు లీడ్ యూ. మిమ్మల్ని మీకు బోధించడానికి, మిమ్మల్ని నడిపించడానికి నేను యోగ్యుని కాదు. విన్న వాక్యాల ప్రకారం నడుచుకోలేనటువంటి బలహీనత మీ దగ్గర ఉంటే మీరు యోగ్యులు కాదు, దేవుని దృష్టికి అయోగ్యుడు. అయోగ్యుడు. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నా. రైట్. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచు. ఉందా పవిత్రత? నీ హృదయంలో, నీ మనస్సులో ఉండేది పవిత్రత. కలిగి ఉన్నటువంటి పవిత్రతను నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా చూపించేది పరిశుద్ధత. నీ హృదయంలో, నీ మనసులో పవిత్రత ఉంటే అది నీ పరిశుద్ధ జీవన విధానం ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. నీలో పవిత్రత లేదనుకో, నీ జీవితం పరిశుద్ధంగా ఉండే అవకాశాలు లేవు. కనుక దేవుడు ఏం చేశాడు? సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని నేను పరిశుద్ధపరచి, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో నీ హృదయంలో, మనసులో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగి నిన్ను గద్దించడానికి నీలో ఉంచినటువంటి అంతరంగ న్యాయాధిపతి అయినటువంటి మనస్సాక్షి కరెక్ట్గా దైవానికి అనుకూలంగా పనిచేసేటట్లుగా మనస్సాక్షిని కూడా శుద్ధి చేసి ఏం చేయాలి? సత్క్రియలందు ఆసక్తిగా ప్రజలుగా తీర్చిదిద్దాలని. ఏం క్రియలు ఉన్నాయి? నా దగ్గర ఏ సత్క్రియలు ఉన్నాయి? యు ఆర్ ఆల్సో క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. నా దగ్గర దేవుని కొరకు చేయడానికి ఏ సత్క్రియలు ఉన్నాయి? నేను ఏ సత్క్రియలు చేస్తూ ఉన్నాను దేవుని కొరకు? వచ్చి కూర్చుండిపోయేది సత్క్రియ కాదు. ఆచారముగాను, సంప్రదాయంగాను, వాడుకగా వస్త్రం కూర్చోకుండా పోతాం. విన్నటువంటి దేవుని యొక్క వాక్యం నీలో ఫలించే పరిస్థితులు లేవు. ఏ వాక్యం అయితే నేర్చుకున్నావో ఆ వాక్యంలో, వాక్యమైన నీటిలో ఉదక స్నానం చేసే పరిస్థితులు నీ దగ్గర లేవు. దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి లక్షణాలుగా జీవితాన్ని మలుచుకునేటువంటి పరిస్థితులు నీ దగ్గర లేవు. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టే శరీరం తన క్రియలను వ్యక్తపరుస్తూ ఉంది. ఆ హృదయంలో చెడు ఉంటే చెడే వస్తుంది, ఆ హృదయంలో మంచి ఉంటే మంచి వస్తుంది. దేనితో నింపుకున్నావు హృదయాన్ని? మంచితోనే చేస్తుందా? మంచితో నింపుకున్నావా, చెడుతో నింపుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? నీకున్నటువంటి ఆ చాట్యాన్ని, ఆత్మసంబంధమైనటువంటి ఆ చాట్యాన్ని, ఆ రోగాన్ని, ఆ జబ్బును ఎంతమంది కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎంతమందితో గుసగుసలాడుతున్నావు? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
హృదయంలో మంచి ఉంటే ఆ హృదయం అనేటువంటి ధనాగారం నుండి మంచి వస్తుంది బయటికి. హృదయంలో చెడు ఉంటే ఆ చెడుకే ధనాగారంగా నీ హృదయాన్ని మలుచుకున్నావు కాబట్టి చెడు వస్తుంది నీ నోట్లోంచి. మత్తయి సువార్త ఇక్కడ చేయడం పెట్టుకోవచ్చు. ఏమన్నా నీ హృదయంలో? పన్నెండవ అధ్యాయం 34వ వచనం. సర్వ సంతానమా, you are not the sons and daughters of the God, you are the sons and daughters of the Satan, the serpent. మీరు దేవునికి కుమారులు కుమార్తెలు కాకపోతే సర్వ సంతానం సాతాను యొక్క పిల్లలు. సర్వ సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీవు ఈ మాటలను బట్టి నీతిమంతులు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టివే అపరాధమని తీర్పు నందుదువు. నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో, నూతన జీవన విధానంతో ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టామని ఒక దైవజనుడిగా, దేవుని యొక్క సేవకునిగా నేను అనుకుంటున్నాను. నీలో అలాంటి మార్పు రాకపోతే కొనసాగించు. నీకేది ఇష్టమో అదే కొనసాగించు. నీవన్నీ చెప్పేవారు ఎవరు? అలాగే ఉంటుంది. రైట్. కనుక సత్క్రియల ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకుంటే ఏంటి? మన మాట పవిత్రం, క్రియ పవిత్రం. మన చూపు పవిత్రం, మన వినికిడి పవిత్రం, మన నోటి మాట పవిత్రం, మన నడక పవిత్రం, మన క్రియ పవిత్రం. జీవితం అంతా పవిత్రం, పరిశుద్ధం. సత్క్రియల ఆసక్తి గల ప్రజలుగా తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాను. తన సొత్తుగా చేసుకోవడానికి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? చేయరా? సత్క్రియలు చేయరా? ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో? నీ ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని సిలువలో ఎందుకు అర్పించాడు? ఎందుకు? నువ్వు తన సొత్తే. ఆయన సర్వాధికారానికి లోబడి ఆయన అప్పగించినటువంటి ప్రతి సత్క్రియను దేవుని యొక్క మహిమ కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు చేస్తామనే ఉద్దేశంతో నీ కొరకు తాను బలిగా సిలువలో అప్పగించుకున్నాడు. వచ్చి కూర్చుని పోవడానికి కాదు. అదవుతుంది. ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏమంటాడు? ఒకసారి చదివేస్తున్నాను వచనం అంతటిని. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి. దుర్నీతి నుండి విమోచింపబడ్డామా? సత్క్రియల ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచబడ్డామా? తన సొత్తుగా చేసుకున్నట్టు మనము దేవుడు ప్రభు యొక్క సొత్తేనా? ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు నేనేం చేశాడు? తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. తన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి నీవు ప్రభు యొక్క సొత్తుగా బతుకుతున్నావా? నేను ప్రభు యొక్క సొత్తును నేను నా ఇష్టానుసారంగా నేను ఉండకూడదు అనేటటువంటి ఆలోచన నీ మనసులో కలుగుతుందా? ప్రభు యొక్క
అధికారం చొప్పుననే నేను మాట్లాడాలి, ప్రభు యొక్క అధికారం చొప్పున నేను నడుచుకోవాలి తప్ప నా ఇష్టానుసారంగా నడుచుకోవడానికి నాకు హక్కు కానీ అధికారం కానీ లేదు అనేటటువంటి సంగతి గుర్తించగలుగుతున్నావా? నువ్వు ప్రభు యొక్క సొత్తేనా? ప్రభు యొక్క సొత్తుగా భర్త ఇష్టం లేకపోతే అంతా నీకు ఇష్టమే, నేనెవరో ఆపలేరు. నువ్వు రాను అంటే తీసుకొచ్చి ఎవరైనా కూర్చోబెట్టరు. ఏ విశ్వాసం కలిగి కొత్తగా జన్మిస్తూ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానంలో పాలు పొందుతూ బాప్తిజం పొందుతూ నీకు తెలుసు, ఊరికనే పొడి బట్టతో దిగేసి తడిపేసుకుని వచ్చేసి నేను బాప్తిజం పొందేశాను, అది బాప్తిజం కాదు, అది బాప్తిజం కాదు. అది పైనుండి జరిగే కార్యక్రమం. పైనుండి జరిగే కార్యక్రమం ఆత్మ సంబంధంగా నీ హృదయంలోనూ నీ మనసులోనూ జరగాలి. జరగాల్సింది ఏది జరగలేదు, తడుపుకొని వచ్చేసాను అంతే. నేను బాప్తిజం పొందేశానని నీవు నేను అనుకుంటాం, మనం అనుకుంటాం. అది బాప్తిజం కాదే. నీ హృదయంలో మనసులో జరగాల్సింది జరగలేదు. దైవికంగా జరగాల్సిన కార్యం నీలో జరగనప్పుడు అది బాప్తిజం కాదు. నీకు నాకు ఏ సంబంధం లేదని ఆయన అనుకుంటాడు. కనుక తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు ఆపరిచాడు. అంతేకాదు, ఆ సత్క్రియలు చేయడానికే ముందుగా దేవుడు నిర్ణయించినటువంటి సత్క్రియలు చేయడానికే నిన్ను క్రొత్త సృష్టిగా, నూతన సృష్టిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి పరిశుద్ధ క్రీస్తు సంఖ్యలో నిన్ను సభ్యుడిగాను సభ్యురాలుగాను చేశాడు. ముందుగా నిర్ణయించిన, అనగా జగత్తు పునాదికి ముందే నిర్ణయించిన సత్క్రియలు చేయడానికే నిన్నేం చేశాడు? నూతన సృష్టిగా మరిచాడు. నువ్వు నూతన సృష్టివో కాదు, నువ్వు చేసే సత్క్రియల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని నీతిలో ఉన్నావు, దుర్నీతిలో ఉన్నావు, నువ్వు చేసే సత్క్రియల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పవిత్రపరచబడ్డావో పవిత్రపరచబడలేదో నువ్వు చేసే సత్క్రియల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు క్రీస్తు ప్రభు యొక్క సొత్తువో కాదో నువ్వు చేసే సత్క్రియల మీద ఆధారపడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు నడుచుకొనవలెనని. వేటి యందు? మరియు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. ముందుగా సిద్ధపరిచినారంటే జగత్తు పునాదికి ఈ సృష్టికి పునాది రాయి వేయక టైం అయిపోతుందని వదిలేశాను. పోయిన 5వ తారీఖు రాత్రి నీకు రక్షకుడిగా ఉండడానికి యేసుక్రీస్తును జగత్తు పునాదికి ముందే నిర్ణయించాడు. నిన్ను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం దగ్గరికి తీసుకెళ్ళి ఆయన రక్తంలో నీ పాపాలు కడిగివేయడానికి అవసరమైనటువంటి బోధను కూడా జగత్తు పునాదికి ముందే నిర్ణయించాడు. ఆ సువార్తకు లోబడి క్రీస్తు రక్తంలో పాపాలు కడిగివేసుకున్న తర్వాత నువ్వు చేర్చబడే క్రీస్తు సంఘాన్ని కూడా జగత్తు పునాదికి ముందే నిర్ణయించాడు. క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత నీవు చేయాల్సినటువంటి సత్క్రియలు కూడా ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాదికి ముందే నిర్ణయించాడు. Everything was determined by God before the foundation stone of the creation. ఈ సృష్టికి పునాది రాయి వేయక ముందే నువ్వేం చెయ్యాలో దేవుడు నిర్ణయించే నీకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు.
దేవుని కొరకు ఎలాగో బ్రతకాలో చేతగానటువంటి నీ స్థితి. అర్థమవుతుందా? కాబట్టి ఏమంటాడు? మరియు వాటి యందు మనము నడుచుకున్నవారని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, నూతన సృష్టిగా చేయబడినటువంటి వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందు తల్లి గర్భంలో చేశాడు భౌతిక సృష్టి. ఆ తర్వాత క్రీస్తులోనికి రావడానికి గాడ్ వాజ్ డన్ ద న్యూ క్రియేషన్. హీ వాజ్ రీక్రియేటెడ్. తిరిగి పునఃసృష్టి. తల్లి గర్భంలో భౌతికమైనటువంటి సృష్టి. మరలా ఏం చేశాడు? నేను నూతన సృష్టిగా బ్రతుకులు మారినప్పుడు ఇంకెక్కడ నూతన సృష్టి? ఇంకెక్కడ నూతన సృష్టి? నీ హృదయ తలంపుల్లో మార్పు లేదు, నీ హృదయ కోరికల్లో మార్పు లేదు, తోటి సహోదరుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల నీకు కలిగేటటువంటి భావ ప్రయాణంలో మార్పు లేదు. కనీసం దేవుని సేవకుని ఎలా గౌరవించాలో నీకు చేత కాదు. నీ కొరకు తన జీవితాన్ని కొవ్వొత్తిలాగా కరగబెట్టుకొని నీ జీవితాన్ని వెలుగుమయం చేయడానికి తన జీవితాన్ని అర్పించుకున్నటువంటి దైవజనుడిని ఎలా చూడాలో నీకు చేత కాదు. ఇంకా చూడగలిగిన మనుషులు ఏం చూస్తాం? కరిగి చివరి దశ వచ్చేసింది నా జీవితం. 36 సంవత్సరాలు బ్రతకటం, దేవుని సేవ యథార్థంగా దేవునికి నమ్మకంగా చేసుకోవడం, ఈ రెండే నాకు తెలుసు. ఎవరో ఏదో అనుకున్నారని నేను పట్టించుకోను. కాకపోతే నువ్వు దేవుని ఎదుట శాపగ్రస్తురాలివి కాకూడదనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. దేవుని ఎదుట పాపిగా, దోషిగా, అపరాధిగా నిలబడకూడదనే ఉద్దేశంతో నేను దేవుని సేవకునిగా గద్దిస్తూ ఉన్నాను. దేవుని పని నిమిత్తం ఇంట్లోంచి అడుగు బయట పెట్టరు, మీ స్వకార్యాలకైతే పెడతారు. సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయిస్తూ మేము దేవుని కుమారులమని, దేవభక్తులమని దేన్ని బట్టి చెప్పుకుంటారండి? సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయాన్ని ప్రదర్శిస్తున్నారు. మిరియాముని, అహరోన్ని మోషే అంటే వదిలేశారు, కానీ దేవుడు అవ్వలేదు. గోరహను, దాతాలను, అభిరామును మోషే వదిలేశాడు, దేవుడు అవ్వలేదు. అతను వెంబడించినటువంటి 250 మందిని దేవుడు వదలలేదు. నాయకత్వం వహించినటువంటి వారు ఆ చెడుకు, మోషే మీద చెడును ప్రాపకాండ చేయడానికి వారు ఏం చేశారో దానికి తగినట్లుగా వారు అనుభవించారు. వారిని వెంబడించినటువంటి 250 మంది దానికి తగినటువంటి శిక్షణ వారు అనుభవించారు. ఎవరిని దేవుడు వదలలేదు గోదావరిలో. కాకపోతే ఇది కృపాయుగం, ప్రయత్నం ఏం జరుగుతుంది. మన క్రియలు మన వెంటే వస్తూ ఉంటాయి, మన తలంపులు మన వెంటే వస్తూ ఉంటాయి, మన ఆలోచనలు మన వెంటే వస్తూ ఉంటాయి, మన మాటలు మన వెంటే వస్తూ ఉంటాయి. నేను చేసేది నా వెంట రాకపోతే ఎక్కడ వస్తుంది? మీ వెంట రాదు కదా. నేను చేసేది నా వెంట వస్తుంది, దానికి తగిన ప్రతిఫలాలు దేవుడు నాకు ఇస్తాడు. అంచేత గుర్తుపెట్టుకోండి, మనము క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడ్డాము, దేవుని పని అయి ఉన్నాము. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవి. అది జరిగితేనే నూతన సృష్టి. పాతంతా లోపల పెట్టుకొని మార్పు లేకుండా, స్వభావంలో మార్పు లేదు. స్వభావం మారకపోతే వ్యక్తిత్వం మారదు, వ్యక్తిత్వం మారకపోతే జీవగతానం మారదు. ఆలోచించుకోండి.
యేసుక్రీస్తు నీ కొరకు తను అప్పగించుకున్నది నువ్వు సత్క్రియ లేదు ఆసక్తి గలవాడవుగా ఆసక్తి గలవాడవుగా నిన్ను నిలవబెట్టుకోవాలని. నిన్ను నూతన సృష్టిగా చేసేది ముందుగా దేవుడు నిర్ణయించినటువంటి సత్క్రియలను చేయడానికే నేను నూతన సృష్టిగా మార్చాడు. నువ్వేం చేస్తున్నావు నువ్వు చూసుకో. వచ్చే వారం చూద్దాం. శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ